హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కొత్త సమస్యలు అయితే వచ్చి పడుతున్నాయండి. బ్యాంక్ అకౌంట్ల విషయంలో గందరగోళం అయితే నెలకొంది. ఈ కేవైసీ పూర్తయిన ఖాతాల్లోనే నిధులు అయితే జమ అవుతున్నాయి. 2 లక్షల బిల్లుకు ఖాతాల్లో 4 లక్షలు అయితే జమ అయినట్లు మొబైల్లకు మెసేజ్లు కూడా వస్తున్నాయండి. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేరవచ్చు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కొత్త సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. మరీ ముఖ్యంగా బ్యాంకు ఖాతాల విషయంలో గందరగోళం అయితే నెలకొని నిధులు జమ కావడం లేదు. చాలా మందికి సాంకేతిక సమస్యల వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయనేసి అంటున్నారు అధికారులు. యాప్ లో నమోదు చేసిన బ్యాంక్ ఖాతాల్లో కాకుండా ఈ కేవైసీ పూర్తయిన బ్యాంక్ అకౌంట్ లోనే డబ్బులు జమ అవుతుండడంతో లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు. కొందరు లబ్ధిదారులు ఈ ఖాతాలను వినియోగించడం లేదు. మరికొన్ని అకౌంట్ల విషయానికి వస్తే బ్యాంకుల్లో తీసుకున్న లోన్ల కారణంగా అధికారులు వాటిని హోల్డ్ లో పెట్టడంతో డబ్బులు లబ్ధిదారు చేతికి అందడం లేదు. ఈ సమస్యల వల్ల ఇల్లు కట్టుకుంటున్న వారు, ఇతర పథకాల లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారండి. వాస్తవానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అయితే అందిస్తుంది. సర్కారు నుంచి వచ్చే ఈ డబ్బులు లబ్ధిదారులు యాప్ లో నమోదు చేసిన బ్యాంక్ ఖాతాల్లోనే జమ కావాలి. అయితే ఇటీవల ప్రభుత్వం నగదు జమకు సంబంధించి కొత్త రూల్ అయితే అమలు చేస్తుంది. దీనిలో భాగంగా ఈ కేవైసీ పూర్తి చేసిన ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తూ వస్తుంది. ఫలితంగా పథకం ప్రారంభంలో లబ్ధిదారులు యాప్ లో ఇచ్చిన అకౌంట్లలో డబ్బులు జమ అవ్వడం లేదు. పైగా లబ్ధిదారుల ఆధార్తో అనుసంధానమైన వేరే ఈ కేవైసీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఇది లబ్ధిదారులకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా అయితే మారింది. కాశీపేట మండలం బుగ్గగూడెం గ్రామానికి చెందిన ఇందిరమ్మ అనే లబ్ధిదారులు స్లాబ్ వరకు ఇంటిని నిర్మించింది. దీంతో గవర్నమెంట్ నుంచి రావాల్సిన 3వ బిల్లు 2 లక్షల కోసం పంచాయతీ కార్యదర్శి ఈ ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేశారు. అయితే టెక్నికల్ సమస్యల వల్ల ఇందిరమ్మ ఖాతాలో 4 లక్షల జమ అయినట్లు మొబైల్కి అయితే మెసేజ్ వచ్చింది. అధికారులు అప్రమత్తమై ఆ ఖాతాను హోల్డ్ లో పెట్టి అదనంగా జమ అయిన 2 లక్షలను మళ్ళా ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయించుకున్నారు. అలాగే కాసింపేట మండలం కోమటి చేనుకు చెందిన మరో లబ్ధిదారుడు అకౌంట్ కు ఈ కేవైసీ చేయించలేదు. దీంతో డబ్బులు జమ కాలేదు. దీని గురించి బ్యాంక్ అధికారులను అడిగితే సమస్య ఏంటో తెలిపారు. అప్పుడు సదరు లబ్ధిదారుడు తనకున్న పోస్ట్ ఆఫీస్ ఖాతాకు ఈ కేవైసీ ఉందని చెప్పాడు. కానీ ఆ ఖాతాలో డబ్బులు జమ అయ్యే పరిమితి తక్కువగా ఉంది. చివరకు చేసేదేం లేక వేరే బ్యాంకులో కొత్త ఖాతా తెరవాల్సి వచ్చింది. ఇలా చాలా మంది లబ్ధిదారులు ఈ కేవైసీ ఇతర సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.